శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది అష్టాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, CMA, MA అస్ట్రాలజీ. అలాగే నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఓకే అండి. ఇప్పుడు మీకు మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, అంటే ఇటువంటి మ్యారేజ్ సంబంధించిన ముహూర్తాలు పెట్టించుకోవాలనుకున్నా, అంటే మ్యారేజ్ కంపేర్ చేయాలి ఉంటాయి కదండి, వధూవరుల జాతకాలు కంపేర్ చేయాలనుకున్నా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేనే చూస్తుంటానండి. మీకు మీ ఏమైనా కావాలనుకుంటే, ఆస్ట్రాలజీ తరఫున ఏమైనా కావాలనుకుంటే మీరు నేను ఇప్పుడు చెప్పే నెంబర్కి కానీ, అయితే కింద చూపిస్తున్న నెంబర్కి కానీ మీరు ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్లో ఉండి మీరు వాట్సాప్కి మెసేజ్ పెట్టండి. తప్పకుండా నేను మళ్ళీ మీకు ఫోన్ చేసి తీరుతాను, నేనే మీతో మాట్లాడతాను. సరేనండి. నేను చెప్పినవన్నీ నా వీడియోస్ అన్ని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను, నచ్చాయని అనుకుంటున్నాను. మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ప్రోత్సహించండి. ఇప్పుడు మనం 8th జూన్ నుంచి 14th జూన్ వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. మీనరాశి వారికి ఈ వారం మొత్తం కూడా బాగుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు మీ రాశిలో ఉండడం వల్ల కష్టపడే తత్వంలో మీరు ఉంటారు. శుక్రుడి ప్రభావం వలన అందంగా ఉండడము, వస్తువులు, ఆభరణాలు, విద్య మీకు రావడానికి అవకాశం ఉండడము, సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకోవడము, కొంతమంది యాంకరింగ్గా గాను, కొంతమంది పాటలు పాడే వాళ్ళు, సినిమా గాయకులు వాళ్ళకి బాగుంటుందండి. 3rd భావంలో రవి ఉన్నాడు కాబట్టి రవి ధైర్యాన్ని మీకు ఇచ్చేట్ చేస్తాడు. ప్రతి పనిలోనూ ముందంజలో ఉంటాడు, ధైర్యం బాగా ఉంటుంది, విశేష సంపద కలుగుతాయి. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురుబుధులు లగ్నాధిపతి చతుర్థాధిపతి కలిసి చతుర్థ భావంలో ఉండడం గ్రేటే. 4th భావంలో బుధుడు ఉండడం వల్ల చదువు బాగా రావడంతో పాటు జ్ఞాన సంపద, జ్ఞానం అభివృద్ధి చేసుకుంటూ ఉండడము, అలాగే భూములు, వాహనాలు, గృహయోగము కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉండడము, సంగీతంలో మీకు మీరే సాటి అనిపించుకోవడము, ఇలాగా అద్భుతమైన ఫలితాలు మీకు కుంభరాశి మీనరాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉందండి. పంచమ స్థానాధిపతి కూడా చాలా బాగున్నాడు, దశమంలో ఉన్నాడు కాబట్టి మీకు చంద్రుడి వల్ల కూడా యోగం కలుగుతుంది. మీ సంతానం వలన ఇంతకుముందు కుజుడు పంచమ స్థానంలో ఉండి చాలా నీచస్థితిలో ఉండి ఇబ్బంది పెట్టాడు. కుజుడు బలవంతుడైపోయాడు, అదృష్టం బాగుంటుందండి. అసలు ఇంపార్టెంట్ ఏంటి తెలుసా అండి, మీకు కుజుడు కేతువు కలిసి 6వ భావంలో అగ్నితత్వ రాశిలో సింహరాశిలో ఉండడమే కారణం. వాళ్ళిద్దరు చాలండి మీకు, మీ ధైర్యానికి, మీకు ఉన్నటువంటి అదృష్టానికి వాళ్ళిద్దరు చాలు. అంటే లా రిలేటెడ్ సంబంధించిన వ్యవహారాల్లో విజయం కలుగుతుంది, అలాగే మేనమామలకి దిగ్విజయం కలుగుతుంది, అలాగే మీరు చేస్తున్న కాంపిటీషన్ ఎగ్జామ్స్కి సక్సెస్ అవుతారు. సక్సెస్ అంటే మీరు ఏ ఎగ్జామ్స్ రాసినా సరే ఎగ్జామ్స్ సక్సెస్ అవుతారు. 6వ భావంలో కుజుడు ఉండడం వల్ల రాజకీయ రంగంలో పదవులు వస్తాయి, రాజకీయ రంగంలో గెలుస్తారు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు. ఇవన్నీ చాలా బాగున్నాయి. కానీ భార్యాభర్తల మధ్య విషయంలో మనస్పర్ధలు అప్పుడప్పుడు రావడానికి అవకాశం ఉంది. 7వ అధిపతి 4th భావంలో ఉండడమే కారణం ఫారిన్. సో ఈ విధంగా విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. 7వ భావానికి మీకు ఆల్మోస్ట్ సరిచూస్తున్నాడు కాబట్టి చాలా చాలా ఇబ్బంది ఉంటుందండి. వ్యాపారాల్లోనూ, భార్యాభర్తల విషయంలోనూ, దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడంలోనూ ఉంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, అదృష్టవంతులుగా, పూర్వీకులు సంపాదించిన ఆస్తిపాస్తులు మీరు పొందేట్టుగా మీరు ఉంటారు. 8th భావాన్ని కూడా మనం లా సంబంధించిన వ్యవహారాలు చూస్తుంటాం కాబట్టి దాంట్లో మీరు విజయం సాధిస్తారు అనడంలో సందేహం లేదు. మీకండి భాగ్యస్థానానికి కుజుడు చూస్తున్నాడు కాబట్టి భాగ్యస్థానం చూసుకున్నాడు కాబట్టి మీకు వ్యాపారాల్లో వృద్ధి ఉంటుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో బాగా సంపాదించుకుంటారు. ఉన్నతమైన విద్య రీత్యా కూడా మరి విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఏదైనా 10th భావానికి గురుదృష్టి 10th హౌస్లో చూసుకుంటున్నాడు, గురుడు బుధుడు చూస్తున్నారు. పైగా చంద్రుడు కూడా 12, 13 తారీఖుల్లో 10th భావంలో ఉన్నాడు కాబట్టి గజగజ యోగంతో మీకు ఉన్న ఉద్యోగాల్లో బాగా డబ్బు సంపాదించుకుంటారండి. నేమ్ అండ్ ఫేమ్ ఉంటుంది, కష్టపడతారు, ఉన్నతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 10th భావానికి గురుడు అద్భుతంగా రాణించాడు. ఆయన ముఖ్యంగా ప్రభుత్వ రంగ సంస్థలోనూ, ప్రైవేట్ రంగ ఆర్గనైజేషన్లోనూ,
బ్యాంకింగు, విద్యా సంస్థలో కూడా మీకు ఉన్నతంగా రాణిస్తారు. ఏదైనా 12 భావంలో రాహు గృహంలో పీడ, శారీరక శ్రమ, ప్రతిదీ వృధాగా ఖర్చు పెట్టడము, ఇలా చాలా మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయండి. కానీ భగవంతుడి దయ వల్ల కుజదృష్టి, గురుదృష్టి 12th భావం అనుకోవడం వల్ల ఆ రాహు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు కంట్రోల్డ్గానే ఉంటాయి. ఏదైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ అన్ని ఉండిపోయాయండి, ఎక్సెప్ట్ చంద్రుడు తప్ప. చంద్రుడు కూడా మీకు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి కాలసర్పదోషాలు ఉన్నాయి. కాబట్టి రాహుకేతులు పూజ చేసుకోవడము, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడము, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల మీరు సర్వదా శ్రేష్టంగానే ఉంటారు. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచన ఏంటంటే అంటే రెమెడీస్ ఏంటి, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల శనీశ్వరం వలన, రాహుకేతుల వలన ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుజుడు వల్ల ప్రాబ్లమ్స్ ఏం లేవు. దానివల్ల ఏంటి మరి ఏం యాక్షన్స్ తీసుకుంటే, ఏమి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటే మేషరాశి నుంచి మీన రాశి వారి వరకు కూడా మీరు చేయవలసిన పూజ అంటే అమ్మవారి యొక్క పూజలు. అమ్మవారికి లక్ష్మీ అమ్మవారు అవ్వనివ్వండి, కనకదుర్గ అమ్మవారు, అలాగే భ్రమరామ అమ్మవారు, శ్రీశైలం, ఆవిడ మీకు ఏ ఇష్టదేవత అంటే అది ఇష్టదేవతకి, గ్రామదేవత అంటే గ్రామదేవతకి పూజలు చేసుకోవడం వలన ఆ రాహుకేతువుల వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయండి. అంతేకాకుండా కేతువు కూడా 7వ భావంలో ఉండడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి. అలాగే గణపతిని విశేషంగా పూజించడం వల్ల, అలాగే పౌర్ణమి వెళ్ళిన చవితి పూట కూడా గణపతి ఆరాధన చేసుకోవడం వలన కేతువు వలన వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అంతేకాదండి, సూర్యభగవాన్ని కొలవాలి. సూర్యభగవానుడు నమస్కార ప్రియుడు, అనారోగ్య సమస్యలు దూరం పెడతాడు. ఆయన ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగా చేసే ఆయనే. కాబట్టి మీ రాశి వాళ్ళందరూ కూడా లక్ష్మీ నరసింహస్వామిని కొలవడము, అలాగే విశేషంగా విష్ణు ఆరాధన చేసుకోవడం వలన, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని దర్శనం చేసుకోవడం వలన ఖచ్చితంగా మంచి రోజులు రావడానికి అవకాశం ఉన్నాయండి. మీరు భార్యాభర్త కలిసి ఉండడము, అలాగే మీ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడము, అలాగే మీరు ఏమనుకుంటే ఆ వాటిల్లో ఉన్నతంగా రాణించాలి అంటే మాత్రము దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన విశేషమైన సంపదలు మంచి జరగబోతోంది.